హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. మేల్ అయితే ఫీమేల్ అని, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అనుకోండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు, అదర్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన ఈ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు మీపై తన ఫీలింగ్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెటింగ్ ఫీలింగ్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే. మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎయిర్ ఎనర్జీ అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాటర్ ఎనర్జీ. నేను చెప్పిన రాశిలో మీ పార్ట్నర్ రాశి అయినా ఉండొచ్చు, లేదంటే మీదైనా ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు రాసి ఉన్నా కూడా సరిపోతుంది. బట్ నేను రాసులు చెప్తున్నాను, రాసులు కాకపోయినా కూడా ఈ రీడింగ్ అందరికీ రెజినేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నారు అని చెప్తున్నాను అంతే రాసి వాళ్ళు. ఓకే. ఫాస్ట్లో మీ పర్సన్కి మీరు ఎంత దగ్గరైనా కూడా మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే మీకు ఉండేది ఫాస్ట్లో. ఎందుకంటే మీ పార్ట్నర్లో ఆ ఫీలింగ్ అయితే మీకు కనిపించేది కాదు. మీరు మీ పార్ట్నర్కి ఎంత దగ్గర అవ్వాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, మేబీ మీపై అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే ఫీలింగ్ అయితే మీకు ఉండేది ఫాస్ట్లోనే. బట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఫాస్ట్లో అయితే చాలామంది ఉన్నారు. మీరే కాకుండా మీ పార్ట్నర్ లైఫ్లో అయితే చాలామంది ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది ఖచ్చితంగా ఫాస్ట్లోని. మేబీ వాళ్ళందరితో కూడా మాట్లాడడానికి మీ పార్ట్నర్కి అయితే టైం ఉండేది. మీతో మాట్లాడడానికి మాత్రం మీ పార్ట్నర్కి అయితే టైం ఉండేది కాదు. మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడాలని చెప్పి ట్రై చేసిన మీ పార్ట్నర్ బిజీగా ఉన్నాను అని చెప్పి మీతో ఆర్గ్యూ చేసేవారు ఫాస్ట్లోని. బట్ మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారా అనే విషయం మీకు తెలిసినా కూడా మీ పర్సన్ తోటి అయితే ఆర్గ్యూ చేసేవారు కాదనే చెప్పాలి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని కూడా మీరు డిఫైన్ చేసుకునేవారు, కంట్రోల్ చేసుకునేవారు. మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ ఉండాలి, లేదంటే నేను ఏదైనా ఆర్గ్యూ చేస్తే మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరి వారిని చేసేసి వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు అనే భయం అయితే మీకు ఉండేది ఫాస్ట్లోని. అందుకే మీ పార్ట్నర్తో అయితే మీరు ఆర్గ్యూ చేసేవారు కాదు. మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని అయితే డిఫెండ్ చేసుకునేవారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీకు మీ పర్సన్ గురించి ఏం తెలిసినా కూడా మీరైతే బయటికి కనబడనిచ్చేవారు కాదు, ఆర్గ్యూ చేసేవారు కాదు. మీ ఫీలింగ్స్ని మీలోనే కంట్రోల్ చేసుకునేవారు. బట్ చాలా బాధపడేవారు మీరు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారు. కంట్రోల్ చేసుకోలేనంత పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారని తెలుస్తుంది పాస్ట్లోని కన్ఫామ్గా. బట్ ఎప్పటికైనా మీ పార్ట్నర్కి మీ జెన్యూన్ లవ్ మీ పర్సన్కి తెలుస్తుంది. మీ లవ్ మీ పర్సన్కి అర్థమవుతుందని మీరైతే ఎదురు చూశారు పాస్ట్లోని మీ పర్సన్ గురించి అయితే. బట్ మీ బాధని, మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోమని మీరు మీ పర్సన్ని రిక్వెస్ట్ చేశారని చెప్పాలి పాస్ట్లోని. సో మీ పర్సన్ మీకు అబద్ధం చెబుతున్నారని తెలిసినా తన లవ్ మాత్రం అబద్ధం కాకూడదు అని మీరు మేనిఫెస్ట్ చేసుకునేవారు ఫాస్ట్లోని. దేవుని కోరుకునేవారు, తను మీకు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా మీపై చూపించే లవ్ మాత్రం నిజం అవ్వాలి, అది అబద్ధం అవ్వకూడదని మీరైతే దేవుని కోరుకునేవారు ఫాస్ట్లోని. బట్ అన్ని సిచ్యువేషన్లో కూడా మీ పార్ట్నర్ మీకు తోడుగా ఉంటారు.
మీకు న్యాయం చేస్తారు, మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇస్తారని చెప్పి మీరైతే అనుకున్నారు పాస్ట్లో. మీ లైఫ్లో అన్నీ కూడా మీ పర్సనే అన్నంతగా అయితే మీ పార్ట్నర్ని మీరు లవ్ చేశారు. బట్ ఒంటరిగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఫాస్ట్లోనే. మిమ్మల్ని ఒంటరివారిని చేసేసారు. ఒక విధంగా చెప్పాలి అంటే మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారని తెలుస్తుంది ఫాస్ట్లోని. బట్ మీరైతే అది గమనించలేదు. మీ పర్సన్పై మీకున్న లవ్ మిమ్మల్ని ఆ విషయాలని గమనించకుండా చేసిందనే చెప్పాలి ఖచ్చితంగానే. మీరు మీ గురించి ఆలోచించారు. అంటే మీ పర్సన్‌కి మీ లవ్ అర్థమవుతుంది. లేదంటే నేను ఇంకా కొంచెం బెటర్‌గా మారాలి. అప్పుడే నా లవ్ నా పార్ట్నర్‌కి ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పి మీ ఆలోచనలన్నీ కూడా మీరు మీ పార్ట్నర్‌కి ఎంత లవ్ చూపించాలి, ఎంత కేర్ చూపించాలని ఆలోచించారే తప్ప మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విషయం అయితే మీరు గమనించలేదనే చెప్పాలి ఖచ్చితంగా. బట్ మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మీతో లవ్ నటించారు. మీపై లవ్ ఉన్నట్టు మీ పార్ట్నర్ నటించారనే చెప్పాలి. మీ పార్ట్నర్‌కి మీతో అవసరం తీరిపోయింది పాస్ట్‌లోని. అందుకే తను మీతో మాట్లాడే మాటల్లో కూడా మార్పు స్టార్ట్ అయింది. అంటే మారిపోయింది. తను మాట్లాడే విధానం కూడా మారిపోయిందనే చెప్పాలి ఖచ్చితంగా. అంటే మీపై కోపం పెరిగిపోవడం, మీ గురించి చిరాకు పడిపోవడం, ప్రతి చిన్న విషయానికి కోపం పడిపోవడం మీ మీద. ఇలా చేసేవారు. సో, తన బిహేవియర్ పూర్తిగా మారిపోయింది పాస్ట్‌లోని. మీ మనసు బాధపడేలాగా మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడేవారనే తెలుస్తుంది ఖచ్చితంగా. బట్ మీ ఇద్దరి మధ్యన కూడా మనస్పర్ధలు వచ్చేలాగైతే మీ పార్ట్నరే మళ్ళీ క్రియేట్ చేశారు. ఎందుకంటే మనీ పరంగా నేను బ్యాలెన్స్ చేసుకోలేను. నా లైఫ్‌లో మనీ పరంగా చాలా ఇబ్బందులున్నాయి. అవన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకోలేను. నేను నీతో ఉంటే. నా కెరియర్ నాకు ఇంపార్టెంటు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీతో ఆర్గ్యూ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రావడానికి ఒక సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేశారు. పాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే మీతో. మీ రిలేషన్ బ్రేకప్ అయిపోయింది. స్లోగా మీ ఇద్దరి మధ్యన కూడా దూరం పెరిగిపోయిందనే చెప్పాలి ఖచ్చితంగా. బట్ మీ పార్ట్నర్‌ని మీరు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకునేవారు. మీ పార్ట్నర్ గురించి అన్నీ తెలుసుకోవాలని ట్రై చేసేవారు మీరైతే. మీ పార్ట్నర్ ఎక్కడికెళ్లారు, ఏం చేశారు అని చెప్పి మీరు ఎక్కువగా మీ పార్ట్నర్ గురించి ఆలోచించుకునేవారు. మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారని తెలుస్తుంది ఖచ్చితంగా. మేబీ అదే అవకాశంగా చూసుకొని మీ పార్ట్నర్ అయితే మీతో మైండ్ గేమ్ ఆడారు ఫాస్ట్‌లో. మీ పర్సన్ అసలు మీపై ఎలా ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్? తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డక్ జస్టిస్. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో మీరు ఎలాంటి వారు, మీ లవ్ ఎలాంటిది అనేది తెలుసుకున్నారు. మీకైతే జస్టిస్ జరిగిందని చెప్పాలి ఖచ్చితంగా. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎర్త్ ఎనర్జీ ప్రజెంట్ మీ పార్ట్నర్కి అయితే పాస్ట్లో మీ పర్సన్పై మీరు చూపించిన లవ్ అయితే ఇప్పుడు గుర్తొస్తుంది మీ పార్ట్నర్కి. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మోసం చేసినందుకు. పాస్ట్‌లో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. మిమ్మల్ని పాస్ట్‌లో మోసం చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీ పార్ట్నర్ సుఖం కోసం తను చూసుకున్నాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. తను పాస్ట్‌లో మీ విషయంలో చాలా క్షమించరాని తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. తన హ్యాపీనెస్ చూసుకుని తన సంతోషం కోసం, తన కెరియర్ గురించి మేబీ తన సంతోషం కోసం ఏదైనా కూడా అవ్వచ్చు. మిమ్మల్ని మోసం చేసి తన హ్యాపీనెస్ చూసుకున్నారు అని చెప్పి ఇప్పుడైతే బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే. నా పర్సన్ నాకు ఎంతో వాల్యూ ఇచ్చినా సరిగ్గా మాట్లాడలేదు. ఎంత ట్రూ లవ్ చూపించినా కూడా నేను కనీసం పట్టించుకోలేదు.
నేను తనకి ఆ లవ్‌నయితే చూపించలేకపోయాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో నా పర్సన్ నా నుంచి లవ్ తప్ప మరేమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గిఫ్ట్ అని చెప్పి, షాపింగ్స్ అని చెప్పి, మరి ఏమి కూడా నా నుంచయితే నా పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నా నుంచి. ఏ విధంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. దేనికోసం కూడా నా పర్సన్ ఆశపడలేదు నా నుంచి. సో, నేనే తనని దూరం పెట్టాను. నేను ఎంత దూరం పెట్టినా కూడా నాకు దగ్గరవ్వడానికే ప్రయత్నించారు నా పార్ట్నర్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎంత దగ్గరవ్వాలి అని చెప్పి ట్రై చేసినా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు పాస్ట్‌లో మీ పర్సన్ గురించి చాలా ఎదురు చూసారని చెప్పి అయినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అని చెప్పి, మినిమమ్ కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి బాగా అర్థమైంది జీవితంలో కొన్ని అసలు వదులుకోకూడదు అని. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఇప్పుడు మిమ్మల్ని వదులుకున్నారు కనుక చాలా బాధపడుతున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని వదులుకోవడం మీ పార్ట్నర్ చేసింది అది రాంగ్ స్టెప్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్‌లో లవ్ అంటే ఎంజాయ్ చేయడం అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎంజాయ్ చేయడం లేదంటే లవ్ అంటే ప్రాక్టికల్‌గా ఆలోచించడం. మేబీ ఈగోగా ఉండడం. అంత మించి ఏమీ లేదు. లవ్ అంటే ప్రాక్టికల్. ఎమోషనల్‌కి చోటు లేదు నా దగ్గర. ఓన్లీ నేను ప్రాక్టికల్ పర్సన్నే. నేను ఈగో పర్సన్‌ని అని చెప్పి నేను ఫాస్ట్‌లో అనుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పి అనుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో, ఇప్పుడు ఆప్యాయత అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? కేరింగ్ అంటే ఏంటో కూడా మీ పార్ట్నర్‌కయితే బాగా తెలిసొచ్చిందనే తెలుస్తుంది. పాస్ట్‌లో మీ పర్సన్ అయితే చాలా ఈగో పర్సన్. ద ఎంపరర్ కార్డ్ వచ్చిందంటేనే చాలా స్టబర్న్‌గా ఉంటారు ఈ వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటారు. మేబీ వేరే వ్యక్తుల కన్నా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. ప్రతీదీ కూడా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే స్వార్థపరులనే చెప్పాలి ఖచ్చితంగా. మీ పార్ట్నర్ కూడా పాస్ట్‌లో తన స్వార్థం కోసం తను చూసుకున్నారు. నా అంతటి వారు ఎవరూ లేరు. నాకేంటి అని అనుకున్నారు పాస్ట్‌లోని. సో, పాస్ట్‌లో నా పర్సన్ ఒంటరిని చేశాను. ఇప్పుడు నేను ఒంటరిగానే మిగిలిపోయాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏ యాక్షను తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే. పాస్ట్‌లో నా పర్సన్‌ని నేను మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే చాలా ఎక్కువగానే ఉంది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా గర్వంగా ఫీల్ అయ్యారంట. అదేదో సాధించాను అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కైతే పాస్ట్‌లో ఉందంట. అలా ఫీల్ అయ్యి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేసి తన మీద మీకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని కూడా కోల్పోయాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అర్థమైందంట మీకు తనపై ఉన్న నమ్మకం, గౌరవం కూడా పోయింది అన్న విషయం ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే అర్థమయిందంట. నేను చేజార్చుకున్న లైఫు మళ్ళీ నాకు కావాలి. ఆ పర్సన్‌కి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వాలి అని ఉన్నా తను ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే. ఇప్పుడు మీ పార్ట్నరు మీకు టైం ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీ పార్ట్నర్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీరు ఏమంటారో అని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ రిలేషన్‌కి పాస్ట్‌లో మీ పర్సన్ అయితే స్టెబిలిటీ ఇవ్వలేదు కదా! అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా జగులవుతున్నారనే చెప్పాలి. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీ రిలేషన్‌కి మీ పార్ట్నర్ అయితే న్యాయం చేయలేదు. మీ లవ్‌నయితే చాలా కేర్‌లెస్‌గా తీసుకున్నారనే చెప్పాలి పాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే. ప్రెజెంట్ మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా? మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారా లేదా? తెలుసుకోవచ్చు. యెస్. మీ పర్సన్ అయితే చేంజ్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. పాస్ట్‌లో తన లైఫ్‌లో ఏదైతే జరిగిందో అదంతా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా చాలా చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో మీ విషయంలో చేసిన దానికి తను కూడా చాలా చేంజ్ అయ్యారు. అన్నీ తెలుసుకున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను కూడా ఈ బాధని భరించలేకపోతున్నాననే ఫీల్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కూడా ఉంది. ఎందుకంటే మీ పార్ట్నర్ పాస్ట్‌లో ఏదైతే జరిగిందో మీ విషయంలో మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో అదైతే మీ పర్సన్ అయితే మర్చిపోలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. మీ పార్ట్నర్ అయితే చాలా చేంజ్ అయ్యారు.
మీ దగ్గరికి వస్తారు. మీ పర్సన్ అయితే కన్ఫామ్గా మీతో తన ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకుంటారు. కన్ఫామ్గా యాక్షన్ అయితే తీసుకుంటారు మీతో మాట్లాడడానికి. ఎందుకంటే మీ పార్ట్నర్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏది జరిగిందో అది ఇంకా మర్చిపోలేకపోతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా. ఇంకా అది ఆలోచిస్తున్నారు. మేబీ అలా ఆలోచించడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్లో అయితే చేంజెస్ మొదలయ్యాయి అని చెప్పాలి ఖచ్చితంగా. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. మేబీ ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.